హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు మంచి జాబ్ నోటిఫికేషన్తో అయితే వచ్చేసా. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి ఇంజనీరింగ్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ అనమాట. అంతేకాకుండా ఈ నోటిఫికేషన్ ఆర్టీ క్యాంప్ అనే కంపెనీ నుంచి అయితే మనకు విడుదల చేశారు. రియాక్ట్ ఇంజనీరింగ్ ట్రైనీ జాబ్ నోటిఫికేషన్స్ అనమాట. శాలరీ విషయానికి వచ్చేసరికి మనకు 6 lakhs నుంచి 12 lakhs వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు పర్ ఇయర్కి అనమాట. అంటే దాదాపుగా 50,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఇంకా అప్లై చేసే విధానానికంటే ముందు కొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. అంటే ఇది మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లకు అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబౌట్ దిస్ పొజిషన్ వచ్చేసరికి వీఆర్ లుకింగ్ ఫర్ రియాక్ట్ డెవలపర్స్ టు బిల్డ్ హెడ్లెస్ డికంప్డ్ వెబ్ ఫాంటెడ్. మోస్ట్లీ దిస్ ప్రాజెక్ట్స్ విల్ బీ హ్యావ్ డేటా కంబైనింగ్ విత్ వర్డ్ ప్రెస్. అంటే మీకు ఇంజనీరింగ్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ కాబట్టి వర్డ్ ప్రెస్ గురించి లేదా పైథాన్ గురించి బేస్డ్ బ్యాక్ ఎండ్ అంటే వీటి గురించి అయితే కొద్దిగా తెలిసి ఉండాలన్నమాట. ఇంకా కీ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి డెలివరీ సెక్యూర్, అలాగే స్కేలబుల్ అండ్ ఈజీ టు మెయింటైన్ సొల్యూషన్స్ యూజింగ్ ఇంజనీరింగ్ బెస్ట్ ప్రాక్టీసెస్ అండ్ ఎలివెంట్ కోడింగ్ స్టాండర్డ్స్. అంటే మీకు కొద్దిగా కోడింగ్ స్టాండర్డ్స్ అయితే తెలిసి ఉండాలన్నమాట. పైథాన్ గురించి కానీ ఇంకా వేరే వాటి గురించి ఏదైనా కోడింగ్ అయితే తెలిసి ఉండాలి. అలాగే రైట్ క్లియర్ ఆప్టిమైజ్డ్ రీడబుల్ అండ్ రిజల్వబుల్ కోడ్ along with test cases from all the codes you develop easy maintenance. అంటే మీరు చాలా సింపుల్గా అయితే మెయింటైన్ చేయొచ్చు అనమాట. అంటే ఏది కోడింగ్ రిజాల్వబుల్ కానీ అంటే ఫస్ట్ అయితే వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు, మీరైతే ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఫస్ట్ ఒక 6 months లేదా 1 year అయితే ట్రైనింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత మీకైతే జాబ్లో జాయిన్ చేసుకుంటారు. ఇంకా రైట్ అండ్ మెయింటైన్ టెక్నికల్ ప్రాజెక్ట్ డాక్యుమెంట్స్ ఇంక్లూడింగ్ ఇన్లైన్ కోడ్ కమెంటింగ్. అంటే మీరు టెక్నికల్ ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ అయితే తయారు చేయాలి. అది ఎలాగంటే ఇన్లైన్ కోడింగ్ పద్ధతిలో లేదా జిట్ హబ్ రిపో రీడ్మీ అండ్ క్లియర్ కమిట్ మెసేజెస్ వీటికి సంబంధించి అయితే చిన్న కోడ్స్ అయితే తయారు చేయాల్సి ఉంటుంది. అలాగే డెలివరీ హై క్వాలిటీ ప్లగిన్స్ అండ్ డిజైన్స్, రెస్పాన్సివ్ థీమ్స్ అండ్ గ్రేట్ అటెన్షన్ టు డీటెయిల్స్. అంటే హై క్వాలిటీ ప్లగిన్స్ అలాగే డిజైన్ రెస్పాన్సివ్ థీమ్స్ ఇవి కూడా ప్రిపేర్ చేయాలన్నమాట. ఇంకా ఏబుల్ టు అండర్స్టాండ్ ప్రాజెక్ట్ క్లయింట్ రిక్వైర్మెంట్స్ అండ్ డెలివరీ ఎఫెక్టివ్ సొల్యూషన్స్. అంటే ఏది మీరు త్వరగా అర్థం చేసుకోవాలి, ఏది ప్రాజెక్ట్ ఏంది అంటే క్లయింట్ నుంచి వచ్చిన ప్రాజెక్ట్ ఎలాంటిది, మీరు ఎలాంటిది తయారు చేయాలి అది అనమాట. మస్ట్ హ్యావ్ అసలు మీకు ఉండాల్సింది ఏమేమిటి అంటే సాలిడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ వెబ్ డెవలపర్స్, అలాగే ఫండమెంటల్స్, అలాగే ఇంక్లూడింగ్ హెచ్టిఎంఎల్, అలాగే సిఎస్సి, జావా స్క్రిప్ట్, ఎసెన్షియల్ జావా స్క్రిప్ట్. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీకు మస్ట్ అండ్ షుడ్ తెలిసి ఉండాల్సింది ఏంటంటే వెబ్ డెవలపర్ అయితే తెలిసి ఉండాలి. కొన్ని ఫండమెంటల్స్ అయితే తెలిసి ఉండాలి. తెలిసిన వాళ్ళకి అంటే జావా స్క్రిప్ట్ లేదా మై ఎస్క్యూఎల్, ఇంకా ఎస్కేప్ జావా స్క్రిప్ట్ వీటి గురించి అయితే కొద్దిగా అవగాహన అయితే ఉండాలి. అంటే ఇంజనీరింగ్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ కాబట్టి. అలాగే ఫ్లెక్సిబిలిటీ టు ఫ్రేమ్ వర్క్స్ సచ్ యాజ్ next.js అండ్ తమిళ్ విండ్. అంటే ఫ్రేమ్ వర్క్స్ కూడా తయారు చేయాలన్నమాట, ఫ్రేమ్స్. అలాగే ఫెమిలియారిటీ విత్ వర్షన్ కంట్రోల్ అండ్ సాఫ్ట్వేర్ సచ్ యాజ్ గిఫ్ట్ అండ్ కొలాబరేషన్ డెవలప్మెంట్. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇది మొత్తం దీనికి సంబంధించింది ఏంటంటే కొలాబరేషన్కి, అలాగే మీకు స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇవన్నీ, అలాగే టెక్నిక్స్ క్విక్లీ తెలిసి ఉండాలన్నమాట. ఇంకా గుడ్ హ్యావ్ అసలు మెయిన్ ఏమేమి ఉండాలంటే నాలెడ్జ్ ఆఫ్ పాపులర్ అండ్ మోడర్న్ ప్యాకేజ్ మేనేజర్స్ లైక్ ఎన్పిఎం, యార్క్ అండ్ బీటా. అంటే కొద్దిగా నాలెడ్జ్ ప్యాకేజ్ మేనేజ్మెంట్ గురించి కొద్దిగా నాలెడ్జ్ అయితే ఉండాలి. అలాగే పాపులర్ రియాక్ట్ స్టేట్ మేనేజ్మెంట్ లైబ్రరీస్ లైక్ రెడాక్స్ అండ్ జూస్టాండ్కి సంబంధించి ఇవన్నీ ఏం లేదు మొత్తం. అసలు ఈ నోటిఫికేషన్కి సంబంధించింది మొత్తం ఏదంటే మీకు జావా స్క్రిప్ట్ కానీ లేదా వెబ్ బ్రౌజింగ్ గురించి కొద్దిగా అవగాహన ఉంటే సరిపోతుంది, మీరైతే జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే ఇంజనీరింగ్కి సంబంధించిన నోటిఫికేషన్ కాబట్టి
అవి అయితే మదర్ కీబోర్డ్ అంటే కంప్యూటర్ గురించి కొద్దిగా అవగాహన ఉండాలన్నమాట. బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది కంప్యూటర్ గురించి. మీరైతే అప్లై చేసుకోవచ్చు. అప్లై అంటే కంప్యూటర్ నాలెడ్జ్ గురించి తెలిసిందనుకో వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారనమాట. మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా 6 మంత్స్ టు 1 ఇయర్ ట్రైనింగ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ఇంపార్టెంట్ డీటెయిల్స్ వచ్చేసరికి వెబ్ డెవలప్ ఇవే చెప్పాను కదా, హెచ్టిఎంఎల్ తెలిసి ఉండాలి, జావా స్క్రిప్ట్ కానీ లేదా 6 మంత్స్ ఆల్రెడీ చెప్పాను ప్రాబబిలిటీ పీరియడ్ 6 మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది. శాలరీ డ్యూరేషన్ వచ్చేసరికి 50,000 సిటీసీ అంటే వస్తాయన్నమాట పర్ మంత్కి. ఇంకా శాలరీ అండ్ కన్ఫర్మేషన్ వచ్చేసరికి బిట్వీన్ 12 lakhs నుంచి 18 lakhs పర్ ఇయర్ వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఇంకా స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి జూలైలో మీరు అంటే జాబ్లో జాయిన్ కావచ్చు అనమాట. పోస్టింగ్ లొకేషన్ ఇన్ ఆఫీస్ పూణేలో మీరు జాబ్ చేయాల్సి ఉంటుంది. ఇదైతే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ నోటిఫికేషన్స్ ఫ్రెండ్స్. బోర్డ్ కంటెంట్ అయితే ఏం లేదు. ఇది గైస్ మొత్తం స్టూడెంట్ ఎలిజిబిలిటీ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఆల్రెడీ చెప్పాను కదా. స్టూడెంట్స్ అవైలబుల్ టు జాయిన్ ది ఆఫీస్ ఇన్ జూలైలో అయితే మీరైతే జాయిన్ కావాల్సి ఉంటుంది. వేకెన్సీస్ వచ్చేసరికి 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అప్లై చేసే విధానం అలాగే అన్ని డీటెయిల్స్ అయితే మన